జెడ్పీటీసీ ఉప ఎన్నికలు పులివెందులకి ముగిశాయి. అయితే ఈ నేపథ్యంలో ముగిసిన సందర్భంలో అయితే ఇండిపెండెంట్లు దాదాపు మొత్తంగా 11 మంది పోటీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్గా పులివెందుల నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా బరిలో ఉన్నటువంటి వివేక హత్య కేసు A2 నిందితుడుగా ఇప్పటికీ పిలువబడుతున్నటువంటి సునీల్ యాదవ్ కూడా పోటీ చేసినటువంటి సంగతి అందరికీ తెలుసు. అయితే ఈరోజు ఎన్నికలు ముగిశాయి. అసలు ఎన్నికలు ఎలా జరిగాయి, అసలు సునీల్ యాదవ్ ఏ స్టాండ్ తీసుకున్నారో, సునీల్ యాదవ్కు ఎన్ని ఓట్లు పడ్డాయి అనే వివరాలను కూడా అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో సునీల్ యాదవ్ ఉన్నారు. సునీల్ యాదవ్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సునీల్ యాదవ్, ఈరోజు ఎన్నిక ముగిసింది. మీరు ఏమో ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. అయితే మీరు ప్రచారము చేయలేదు, ఎక్కడ కనిపించలేదు, కానీ మీ పేరు అయితే లిస్టులో చేరింది. సో మీకు ఎన్ని ఓట్లు పడి ఉంటాయని మీరు భావిస్తున్నారు? ఇక్కడ ఓట్ల గురించి కాదన్నా, నేను మొదట్లోనే చెప్పా, వైసీపీ అనే పార్టీ పోటీ చేస్తుంది కాబట్టే నేను నామినేషన్ జరిగింది. అంతేగాని నేను ఓట్ల గురించి ఇంకో దాని గురించి ఆలోచించలేదు. ఇక్కడ ప్రచారం చేయలేదని మీరు అంటున్నారు కదా, దానికి కూడా నేను సమాధానం ఉంది నా దగ్గర. ఇప్పుడు టీడీపీ పార్టీ ఆపోజిట్, వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, దానికి వాళ్ళు వేసినారు నామినేషన్, వేయరు కాబట్టే నేను వేయడం జరిగింది. ఎక్కడ మన దీంట్లో నామినేషన్ జెడ్పీలో నామినేషన్ వేయడం జరిగింది. సరే అని చెప్పి మనం దాన్ని కంటిన్యూ చేసాం. ప్రచారం అంటావా, ఇకంగా రసత్వంగా జరుగుతున్నాయి రెండు పార్టీలు, మనం దాంట్లో దూరడం కరెక్ట్ కాదని చెప్పి నేను దూరం, అందులో గొడవలు ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఇంకా నా సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి నేను వెళ్ళలేదు. అంటే నీకు ఏమైనా థ్రెట్టింగ్ వచ్చిందా వైసీపీ నుంచి? మీరు ఫస్ట్లో వైసీపీకి కోసం పనిచేశారు, వైసీపీ వాళ్ళతో కలిసి పనిచేశారు. అయితే మధ్యలో మీకు వైసీపీకి ఏంటి వైరం, ఏంటి, ఎక్కడ చేడిందంటారు? వైరం అంటే కేసులో అయినా నా యొక్క కేసు ఉంది కదా, ఆ కేసు గురించి అయినా, లేదంటే నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినవైనా, రకరకాల ఉన్నాయి కదా, వైసీపీ పెట్టిన ప్రలోభాలైనా, ఇంకోటి బెదిరించడమైనా నాకు నచ్చలే. అందుకోటి మనం వైసీపీకి యాక్టివిస్టులు వెళ్ళి, అంటే జైలుకు వెళ్ళక ముందు ఈ అభిప్రాయం వచ్చిందా వైసీపీ నేతలు ఏదైతే మీరు ముఖ్యంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో ఒక నాయకుడి మీద, జైలుకు వెళ్ళక ముందు ఈ అభిప్రాయం వచ్చిందా? జైల్లో ఏదైతే మీరు కష్టపడ్డ తర్వాత ఈ అభిప్రాయం వచ్చిందా? ఏంటి అసలు కారణం ఏంటి? అలా జైలు అనేది సిబిఐ ఎంక్వైరీ జరిగింది, ఆ కేసు తొందరలో స్టార్ట్ అవుతుంది, మొదలు పెడతారు. దాంట్లో దోషులు ఎవరు, నిర్దోషులు అనేది ఎవరు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ రోజు కూడా మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ మాట్లాడదాం. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ నన్ను జైల్లో పెట్టిన ఇబ్బందులు, రకరకాల మనోవేదన గురి చేసినవి, సీఎం రిలీఫ్ ఫండ్, ప్రతి ఒక్కటి నాకు ఏ న్యాయం జరగలే పార్టీలో, కాబట్టి నేను దానికి దూరం పార్టీకి. ఓకే, పార్టీకి మీరు బయటకు వచ్చేసారు. వైసీపీ అంటే మీకు ఇప్పటికీ బద్ధశత్రువుగా ఉంది, ఆ నాయకులు అన్నా కూడా పులివెందులకు సంబంధించిన నాయకులు. అయితే మీరు కూడా పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వడానికి జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఒక వేదిక అయిందని అనుకోవచ్చా? అంతే అన్న, జెడ్పీటీసీ అనేది ఒక వేదిక అని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు పోటీ చేశారు, నామినేషన్ వేశారు, కానీ ఎక్కడ ప్రచారము చేయలేదు. ప్లస్ ఈరోజు ఒక అభ్యర్థికి ఇవ్వాల్సినటువంటి పాసు మీకు ఇచ్చి ఉంటారు. అన్ని పోలింగ్ బూతులను కూడా పర్యవేక్షించి పోలింగ్ ఎలా జరుగుతుందని ఏమన్నా చూసారా? కొన్ని బూతులు అయితే తిరిగాము, కొన్ని బూతులు, ఆ బూతుల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని నేను అంటున్నా. అది విషయం ఎందుకంటే ఇప్పుడు ప్రశాంతంగా జరగలేదని కొందరు అంటున్నారు కదా, న్యూస్లో కూడా నేను చూసిన. అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎక్కడ ఓటు వేయలేదు అంటున్నారు. మరి నేను ఓటు వేసినట్టు నాకు గుర్తు ఇచ్చారు, మరి నేను వేసినట్టే కదా ఓటు, అంటే ప్రశాంతంగా జరిగిందని నేను అంటాను. అంటే మిమ్మల్ని వేయించినట్టున్నారు, మరి వైసీపీ వాళ్ళని వేయించలేదు కొన్ని గ్రామాల్లో అని చెప్పి ఎంపీ అవినాష్ రెడ్డి అయితే గంటాపదంగా చెప్తున్నారు. ఆయన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది, అటు పోలీసుల మీద కావచ్చు, అలాగే టీడీపీ ప్రభుత్వం మీద కావచ్చు. దాదాపుగా పోలీసు వాళ్ళు గురించి చెప్తున్నారు కదా, దాదాపుగా మొత్తం కడపలో ఉన్న యంత్రాంగం అంతా, పోలీస్ యంత్రాంగం అంతా పులివెందుల మండలంలో తిరిగింది. పోలీసులను అనడం అనుపాపం. రెండో విషయము, ప్రశాంతంగా జరిగిందని చెప్పి ఉదాహరణ నేనే, నన్ను ఎక్కడే కానీ ఎవరు టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎవరే కానీ నన్ను బెదిరించలే. మరి దీనికి నిదర్శనం ఏంటి? ప్రశాంతంగా జరిగిందనే కదా. అంటే మీరు కూటమి ప్రభుత్వానికి అటు టీడీపీ నాయకులకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మీరు ఓటు వేయగలిగారు అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈరోజు ఎంపీ కార్యాలయం, ఏదైతే వైసీపీ కార్యాలయం ఉందో ఆ ఎంపీ దగ్గరికి కూడా ఏదైతే కొత్తపల్లి ఏదో కొంతమంది డిఐజీ వాళ్ళు వచ్చి, అంతకుముందు కొంతమంది వైసీపీ ఫాలోవర్స్ కావచ్చు, సింపథియర్స్ కావచ్చు, సపోర్టర్స్ కావచ్చు వచ్చి మాతో ఎంపీతో చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం, విజువల్స్ కూడా.
మాకు ఓటు వేసే అవకాశం లేదు, మాకు కావాలంటే మాకు ఇంకి కూడా లేదు అని చెప్పి ఎంపీకి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎంపీ కూడా రీపోలింగ్ కోరిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. రీపోలింగ్ కోరిన నేపథ్యంలో మీరు దాన్ని ఎలా చూస్తారో, అలాగే మీరు కూటమికి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారో అన్న అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. దాని మీద ఏమంటారు? అన్నా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కూటమి ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా మా పులివెందుల్లో ఉన్న నేను స్థానికుడిని, ఇక్కడే నేను జన్మించిన ఇక్కడే పెరిగినోని కాబట్టి నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, అందరికీ చెప్తున్నా. ఇప్పుడు విషయం ఏంటంటే పులివెందుల సంఖ్యలు విడుదలవుతాయని నేను అంటున్నా. ఏ రకంగా అంటే ఇప్పుడు నియంత పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలో మనం అడుగు పెడుతున్నాం. మొట్టమొదటి 30 ఏళ్ల చరిత్ర తిరగరాస్తున్నారు. ఇప్పుడు నిదర్శనం ఇదే. ఈ ఎన్నికల జెడ్పీతో మొదలైంది. రేపొద్దున ఎమ్మెల్యే, మన్నాడు ఎంపీ, ఇలా ప్రతిదీ మార్పు జరుగుతుందని ఆశిస్తున్నా. రెండోది, మీరు కూటమి ప్రభుత్వానికి నేను సపోర్ట్ చేస్తున్నా. నా వయసు 29 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అంతే. నా యొక్క సపోర్ట్ ఉంటే కూటమి ప్రభుత్వం గెలుస్తుంది, అది కాదు. నన్ను ఓటే ఇచ్చారు కదా, వాళ్ళ సపోర్ట్తోనే ఓటేసారు అంటున్నారు. నేను ఇండిపెండెంట్గా అంటూనే ఒక 2 పిఎస్ఓ గారిని, ఒక షాడో పార్టీని, వీళ్ళందరినీ కల్పించినారు. నాకు సెక్యూరిటీ పర్పస్తోనే నేను పోయా. దాడి చేయాలంటే వాళ్ళేం అడ్డమే కాదు కదా. ఇప్పుడు 4 ఉంటారు నా దగ్గర, 40 మంది వస్తారు, ఎంతమంది నియంత్రిస్తారు? లేదు కదా. అంటే నేను కరెక్ట్గా పోయి చేశానంటే దాని పోలీస్ యంత్రాంగాన్ని మెచ్చుకోవాల్సిందే కదా. ఇప్పుడు వైసీపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. అయితే ఆ అభ్యర్థికి థ్రెటింగ్ అయితే ఉండింది. టీడీపీ వాళ్ళు కర్రలు రాళ్ళు పట్టుకొని అభ్యర్థి హేమంత్ కుమార్ రెడ్డి ఎవరైతే పోటీ చేస్తున్నారో టీడీపీకి ఆపోజిట్గా, వాళ్ళ ఇంటి చుట్టూ కూడా అందరూ రెక్కి నిర్వహిస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రధానమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వనటువంటి భద్రత మీకు ఇండిపెండెంట్గా మీకు ఇచ్చి, మీకు స్వేచ్ఛనిచ్చి ఓటు వేయించే పరిస్థితి ఉంది. మరి వైసీపీ వాళ్ళకు ఆ స్వేచ్ఛ లేదని చెప్పి కూడా ఈరోజు చెప్పింది. ఆ తర్వాత ఎస్పీకి ఫోన్ చేసి చెప్తే ఒక సిఐ స్థాయి అధికారితో బందోబస్తు ఇచ్చి మరి ఓటింగ్కు అలాగే మిగతా పోలింగ్ బూతులు కూడా తిరిగే అవకాశం అయితే పోలీసులు ఈరోజు ఇచ్చారు. దాన్ని ఎలా చూస్తారు మరి? అన్న, ఇక్కడ హేమంత్ కుమార్ రెడ్డి గురించి పక్కన పెడితే నేను వైసీపీ పార్టీ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో 14 మంది ఎంతమంది ఉన్నారు? 40 మంది ఇంటి చుట్టూ ఉన్నారు. మరి నేను కూడా పోటీలో ఉన్న అభ్యర్థిని, మరి నా ఇంటి చుట్టూ ఎవరు గుండాలు లేరే? టీడీపీ వాళ్ళు అయినా ఎవరైనా కానీ ఎవరు లేరు, ప్రశాంతంగా ఉన్నా కదా. మరి రెండో విషయం అంటున్నా, ఎస్పీ గారు స్పందించలేదనేది అవాస్తవం. ఎందుకంటే నేను చీమ చిటిక్ కన్నా నేను ఎస్పీ గారికి డైరెక్ట్ కాల్ చేయడం జరుగుతుంది, డిఎస్పీ గారికి కాల్ చేయడం జరుగుతుంది. నాకైతే స్పందించారు, వాళ్ళకు కూడా స్పందించింటారు. ఇంకా మనకు దగ్గరుండి వాళ్ళే డైరెక్ట్గా వచ్చి కాన్వాయ్లో పిలుచుకొని పోవాలంటే కాదు కదా. ఇప్పుడు ఎస్పీ అంటే విక్టరీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ కడప డిస్టిక్, మరి ఆయన ప్రతిదీ చూసుకోవాలి. అందుకు కాబట్టి ఇక్కడ పోలీస్ వారిని కానీ ఎవరిని కానీ మనం నిందించడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఓటు వేయలేదు అంటే నువ్వు కావాల్సిగా ఏమన్నా ప్రజల్లో సింపతి కోసమో ఇంకోటి క్రియేట్ చేస్తారో తెలియదు. ఇక్కడ నేను హేమంత్ రెడ్డి గురించి మాట్లాడట్లేదు. రెండోది వైసీపీ పార్టీ గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు మరి ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఓటు వేసినారని చెప్పేసి అంటున్నారు, ప్రశాంతంగా జరిగిందని అంటున్నారు. దానికి నిదర్శనం నేనేం చెప్తున్నా కదా. ఇప్పుడు మీరేమో ప్రశాంతంగా జరిగింది, ఓటు హక్కు స్వతంత్రంగా వేశారు, స్వేచ్ఛ వచ్చింది అంటున్నారు. అయితే ఏదైతే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏది జమ్మలమడుగు నుంచి కొంతమంది టీడీపీ నాయకులు దాదాపు ఒక 100 మంది 1000 మంది దాకా వచ్చారు. వాళ్ళు ఈ స్లిప్పులు తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లను ఓటు వేయనీయకుండా వాళ్ళే రిగ్గింగ్ చేశారనేది ఆరోపణలు చేశారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే మీరు కంటెస్టెడ్గా ఉన్నారు కాబట్టి, అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మీకు ఎన్ని ఓట్లు పడి ఉంటాయని మీరు భావిస్తున్నారు? అన్న, నాకు ఓట్లు పడినా పడకపోయినా నా దృష్టిలో వైసీపీ పార్టీ గెలవకూడదు అనేదే అది ప్రధాన అంశం. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే వైసీపీ పార్టీ గెలవకూడదు. ఎందుకంటే నేను ఒక్కనే బయటకు వచ్చా. వైసీపీ పార్టీలో పెద్ద పదవులు అనుభవించిన మండలాధ్యక్షులు వాళ్ళు అసమ్మతితోనే టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళను కూడా బెదిరించడం జరిగింది. వీళ్ళు వాళ్ళనే కాదు, ఎవరైనా బెదిరించే సత్తా ఉంది కాబట్టి ఎవరైనా బెదిరించగలరు వీళ్ళు. నా దృష్టిలో నాకు న్యాయం జరగలేదు కాబట్టి నా ఆవేదనతోనే నేను వైసీపీ పార్టీకి ఓటేద్దని పిలిపించడం జరిగింది. నేను చెప్పుకునే వాళ్ళకు నేను ఫోన్లలో ఓటు అడుక్కుంటుంటాం కదా, ఓటేయండి. అయితే నేను చెప్పే మాట ఒకటే, నాకేస్తారా నాకేం చెప్పి చెప్పట్లే, వైసీపీకి ఏదో ఓటు ఒక్కసారి చూడండి అని చెప్పి పోయింది. 5 ఏళ్ల ప్రభుత్వం వెళ్ళిపోయింది, నాశనం అయిపోయింది. పులివెందుల ఏదో ప్రతి దాంట్లో అక్రమాలు ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి. రెండో విషయం ఏంటి, ప్రధానంగా చూసుకుంటే పులివెందుల ప్రజలకు మార్పు కోరుకున్నారు కాబట్టే తొలి అడుగు పడింది. జెడ్పీ ఎన్నికే తొలి నిదర్శనం అని నేను చెప్తాను. ఓకే, జెడ్పీటీసీలో మొత్తం రిగ్గింగ్ జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు. స్థానికంగా ఉన్న ఓటర్లను అసలు ఓట్లే వేయనీయలేదు, స్లిప్లు మొత్తం లాగేసుకొని జమ్మలమడుగు తర్వాత ముద్దనూరు కొండాపురం సంబంధించినటువంటి నాయకులే తీసుకొని రిగ్గింగ్ చేశారు పూర్తి స్థాయిలో అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. దాన్ని మీరు ఎంతవరకు నమ్ముతారు?
ఇప్పుడు రిగ్గింగ్ చేశారా ఇంకోటి చేశారా కాదన్న ఇక్కడ విషయం. స్లిప్పులు తీసుకొని పక్కన పెట్టినారు అనేది తప్పుడు వాస్తవం, తప్పుడు మాటలు. ఎందుకంటే ఇప్పుడు నేను ఫ్యామిలీతో పోయా, నా ఫ్యామిలీ మొత్తం వేసింది ఓటు, మరి నా ఫ్యామిలీ కూడా స్లిప్పులు, నా ఫ్యామిలీ ఇప్పుడు మేమేమి పొలిటికల్ పర్సన్ ఇంకో పర్సన్ కాదు కదా. గన్మెన్లు అనే వాళ్ళు కూడా బయటే ఉంటారు, లోపల పోలింగ్ బూత్లో మమ్మల్ని కూడా బెదిరించచ్చు కదా. ఎవరు మాకైతే అట్లాంటివి ఎదురుగాలే. నా ఫ్యామిలీ మెంబర్స్ వేశారు, నేను వేసేసి ఓటు వేసేసి వచ్చాను ప్రశాంత్. 40 సంవత్సరాల వయస్సు ప్రభావం కావచ్చు, ఆ కుటుంబ ఆధిపత్యం కావచ్చు, ఈ ఎన్నికలతో అది పటాపంచలు అయిపోయింది, స్వాతంత్ర్యం వచ్చింది అని మీరు అనుకుంటున్నారా? అంటే ఇక్కడ నేను వైఎస్ ఫ్యామిలీని, హోల్ ఫ్యామిలీని కాదన్న, కొందరు వ్యక్తుల వల్ల, కొందరు చేసే దుర్మార్గుల వల్ల, దుర్మార్గం వల్లే ఈరోజు ఈ గతి పట్టింది. ఎక్కడ గత 30 సంవత్సరాల చరిత్రను రాజారెడ్డి సార్ అనే ప్రభుత్వం నుంటేనా, లేకుంటే రాజశేఖర్ సార్ ప్రభుత్వం నుండి ఎందుకు ఇట్లా పక్కకు వెళ్ళాలి వచ్చిందంటే కారణం ఏంటంటే, ప్రధాన కారణం ఇదే. మనం చేసే దౌర్జన్యాలు, దుర్మార్గాలు. ఎవరికైనా కానీ 5 సంవత్సరాలే గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత ఎవరికొరికి ఇస్తారు, ఛాన్స్ మారుతూ ఉంటుంది. మనం చూసి మరిగి ఉంటే ఈరోజు మీకు మళ్ళీ తలదండే వాళ్ళు ఎవరు లేకపోయిందరు. రైట్. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్వేచ్ఛాభావం పులివెందుల ప్రజలకు త్వరలో 14వ తారీఖు సాయంత్రం తెలుస్తుంది. అంటే పులివెందులు ఇంతవరకు ఎవరు స్వేచ్ఛగా ఓటు వేయలేదు అని మీరు అనుకుంటున్నారు. ఓకే, ఏదైతే ఈ 30 సంవత్సరాలు కూడా అన్ని ఏకగ్రీవంగా జరిగింది. మొదటిసారి జెడ్పీటీసీకి ఎన్నిక జరగడము, అలాగే ఇంత హోరాహోరీ పోటీ ఇవ్వడం అసలు ఊహించింటారా ఎవరైనా? ఎవరు అంటే ఊహించడం అంటే ఇక్కడ ఎలక్షన్ రావడమే ఒక అదృష్టభావం, రెండో దురదృష్టభావం. ఎందుకంటే ఆయన చనిపోతే ఉప ఎన్నిక రావడమే దురదృష్టం, అయితే జనాలకు అదృష్టం. అంటే ఆయన చనిపోవడం అయితే చాలా చాలా దురదృష్టశాతం ఆయన చనిపోయాడు, మన దానికి ఎవరు బాధ్యులం కాదు. అయితే ఇక్కడ ప్రజలు కోరుకుంటారు కాబట్టి ఈ ఎన్నికలో వాళ్ళు పాల్గొనడం జరిగింది. గెలుపు వచ్చిన రోజు సాయంకాలం 14వ తారీఖు సాయంత్రం, ఆ రోజు స్వాతంత్రం పులివెందులు అడుగు పెడుతుందో లేదంటే స్వాతంత్రమే పులివెందులకు వస్తుందో తెలియదు. మరి చూడాలి. పూర్తిగా 14వ తారీఖు టీడీపీ కూటమి అభ్యర్థి గెలిస్తే స్వాతంత్రం వచ్చినట్లుగా మీరు అన్న, వైసీపీ పార్టీ తప్ప ఎవరు గెలిచినా కూడా పులివెందులానికి స్వాతంత్రం వచ్చినట్టే. అంటే ఈ రెండు ప్రధాన పార్టీల మధ్యనే తీవ్ర పోటీ నెలకొనింది, అది తెలుసు. ఇంకా గెలిస్తే వైసీపీ గెలవాలి, లేదంటే టీడీపీ కూటమి అభ్యర్థి మాత్రమే గెలవాలి, ఇంకా ఎవరికి ఆ అవకాశం లేదు. సో ఇంకా కూటమి అభ్యర్థి గెలిస్తే పులివెందులకు స్వాతంత్రం వచ్చినట్లే అని మీరు భావిస్తున్నారు? అంతే అంతే అన్న, చెప్తున్నా కదా, తిరగరాస్తారు చరిత్ర అనేది, మళ్ళీ హిస్టరీ రిపీట్స్ అంతే. రేపు పొరపాటున గ్రహపాటున ఒకవేళ ఆ పార్టీ వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ఇంతకన్నా ఎక్కువగా వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి చెప్తున్నారు. మరి దాన్ని ఎలా చూడాలి అన్న? ఎప్పుడూ వడ్డీతో చెల్లించే దాని గురించి ఆలోచించడం కంటే, మనకున్న పదవి గురించి, మనకున్న దాని గురించి, మనకు సీటు కింద ఏమున్నాయి, మనకు అవన్నీ నియంత్రించుకుంటే మేలని నేను ఉదాహరణ చెప్తున్నా అన్న. రెండో విషయం ఏంటంటే, ఈ ఎప్పుడో వడ్డీ కాదు, మనకు దేవుడు వడ్డీ మనకు చెల్లించుకునే టైం వచ్చింది కాబట్టి నీకు చెల్లించే రోజు వచ్చింది. ఈ జెడ్పీటీసీతోనే మొదలైందన్న నేను అంటాను. సరే, మీకు ఎటువంటి థ్రెట్ ఉంది? మీరు మీ ఎస్పీని ఆల్రెడీ కలిశారు, మీకు ఏమైనా గన్మెన్ ఈ ఎలక్షన్ల వరకే కేటాయించారా, లేదంటే రెగ్యులర్గా కంటిన్యూ చేయబోతున్నారా? అసలు ఏంటి, అసలు మీకు ఈ కేసులో కూడా చాలా కీలకంగా ఉన్నారు, A2గా ఉన్నారు హత్య కేసులో. మరి దానికి సంబంధించినటువంటి మీకు ఏమైనా భయాందోళనలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ నుండి జైల్లోనే భయాందోళనకు గురి చేశారు, బయటకు వచ్చినట్టు భయాందోళనకు గురి చేశారు. ఎస్పీ గారిని కూడా దగ్గర 2-3 సార్ల కంటే ఎక్కువే కలిశాను, రిప్రజెంటేషన్ ఇచ్చాను, సార్ గారి దృష్టిలో పెట్టాను. ఇప్పుడు కోర్టు దృష్టిలో ఉంది, నడుస్తుంది. అది మరి ఏందనేది ఇప్పుడు గన్మెన్ గారు అనేది ఎప్పుడనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదే ఉంటుంది, లేదా కంటిన్యూ చేయొచ్చు, వాళ్ళ అధికారుల దృష్టిలో ఉంది కాబట్టి మనం ఏం చేయలేం దాని గురించి. అయితే మరి కూడా ఎస్పీ గారిని రేపు నేను ఎల్లుండి కలుస్తాను 14 సార్, కొద్ది రోజులు చూడండి, ఎందుకంటే ఈ ఎలక్షన్లో పోటీ చేయడం కొంతమందికి నచ్చలేదు అని చెప్పడం అయితే జరుగుతుంది సార్. అంటే మీకు ఎప్పటికైనా ప్రాణ భయం అయితే ఖచ్చితంగా ఉంది, అది ఎవరి నుంచి ఉందని మీరు భావిస్తున్నారు? భయము అంటే కుటుంబం గురించి ఆలోచనతోనే నేను అంటాను. నేను ఆల్రెడీగా 39 నెలలు నరకం అనుభవించిన, వీళ్ళు దానికి పోయి నా ఫెయిత్ బాలేకపోయిన దానికంటే వీళ్ళు పెట్టిన ఇబ్బందుల వల్ల నేను నరకం అనుభవించాను కాబట్టి అది రిపీట్ కాకూడదు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి, పోలీస్ అధికారులైనా ఎవరైనా కానీ గవర్నమెంట్ అయినా కల్పించి నాకు అవకాశం, ఇవి గన్మెన్లు కానీ ఎవరైనా ప్రొవైడ్ చేస్తే నేను చూసుకుంటాను. అయితే ఈ కేసులో అయితే ఈరోజు కేసు ఓపెన్ చేసి రీఇన్వెస్టిగేషన్ కూడా చేయాలని చెప్పి వివేక కూతురు సునీత కూడా దాన్ని అప్పీల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి దాని ఫేవర్గా కూడా కోర్టు కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. ఈ ఒకవేళ కేసు రీఓపెన్ చేస్తే మీకేమైనా దాంట్లో న్యాయం జరిగే అవకాశం ఉందా అన్న? కోర్టు విషయంలో ఉంది, దాని గురించి మనం మాట్లాడకపోవడం, ఎందుకంటే దేశం సర్వత్ర న్యాయస్థానంలో కూడా ఉంది, దాని గురించి మాట్లాడకపోవడం మంచిదన్న. ఓకే, మీరు ఫ్యూచర్లో ఇప్పుడు ఒంటరిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు,
ఏదైనా పార్టీలో చేరే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలో ఏదైనా పార్టీలో చేరే అవకాశం ఏమైనా ఉందా? త్వరలో చేరుతానన్న ఖచ్చితంగా. ఏంటి ఆ పార్టీ ఏంటి అసలు ఆ పార్టీ ఏ పార్టీ ఏంటి అన్నది? అంటే మనకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో, వీళ్ళ మీద నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ పార్టీలో ఖచ్చితంగా జాయిన్ అయ్యడం అయితే జరుగుతుంది. పొలిటికల్ ఎంట్రీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే మాకున్న సమాచారం అంటే బీసీవై పార్టీలో మీరు రామచంద్ర యాదవ్తో టచ్లో ఉన్నారని, త్వరలో బీసీవై పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారన్న ఒక సమాచారం అయితే మాకు ఉంది. అది ఎంతవరకు నిజం? బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ వేరు, నాకు అన్న లాంటివాడు రామచంద్ర యాదవ్ వేరు. నాకు పార్టీతో సంబంధం లేనప్పుడే, ఆ అన్న పార్టీకి సంబంధించి లేనప్పుడే నా దగ్గరకు వచ్చి ఏకైక ములాఖత్కు వచ్చి నన్ను పరామర్శించిన ఏకైక వ్యక్తి ఆయన నాకంతే అన్నదమ్ములు లాంటివాడు, అన్న అంతే. పార్టీకి నేను అన్నకు ఏం సంబంధం లేదు. ఒకవేళ నాకు అన్న నా కార్యాచరణ సిద్ధాంతాలు కానీ నచ్చినట్టయితే ఆయన పార్టీలో చేరుతాను. లేదంటే ఎవడైతే నాకు శత్రువులు ఎవరు, నాకు నాశనం చేసిన వాళ్ళు, నా జీవితాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, నా ఫ్యామిలీని మనోవేదనకు గురైనటువంటి చేసిన వాళ్ళకు నేను అగైనెస్ట్గా నిలబడడానికి ఎవడైతే సపోర్ట్ చేస్తాడో ఎంత దూరమైనా పోతా. నాకు సహకరించే పార్టీ ఎంత దూరమైనా పోతా. ఇది విషయం. ఓకే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అన్ని విధాలుగా చేసిన వాళ్ళ మీద కక్ష తీర్చుకునే ఉద్దేశం ఏమైనా ఉందా? కక్ష అని మీరంటారు, బుద్ధి చెప్పడం అని నేను అంటాను. ఇక రెండు పదాలు ఉన్నాయి. కక్ష అని మీరంటారు, బుద్ధి చెప్పడం. ఇప్పుడు ఏ రాజకీయం ఉపయోగించి నన్ను ఇబ్బంది పెట్టారో అదే రాజకీయంతో నేను బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాను. అంతే, వేరే ఏం లేదు. వ్యక్తిగతంగా కాకుండా రాజకీయంగా దెబ్బ కొడతారు అంతే. ఇప్పుడు ఏ హోదా చూసుకొని రెచ్చిపోయినారో, ఏ పదాలు చూసుకొని రెచ్చిపోయినారో ఆ పదాన్ని తెచ్చుకోవడం ప్రతి కార్యకర్త చేత అవుతుంది. ప్రతి హ్యూమన్ ఎవడైనా ఏ మనిషి వల్ల అయినా అవుతుందని నేను అంటాను. సరే, ఫైనల్గా చెప్పండి, మీ లక్ష్యం ఏంటి, మీ కోరిక ఏంటి? అసలు ఈ కేసు నుంచి బయటపడడం ఒక లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆ కేసులో మీ ప్రమేయం లేదు అంటే బయటపడతారు. తర్వాత మీ లక్ష్యం ఏంటి? రాజకీయంగా ఎదగడమా లేకపోతే ఇంకేమైనా ఉందా? అన్న, ఇదే పులివెందుల మండలంలో నేను నష్టపోయిన వ్యక్తిని. ఇదే పులివెందులలోనే స్టాండర్డ్ తెచ్చుకోవాలని నా కోరిక. తెచ్చుకుంటా. ఆల్రెడీగా 50% వీళ్ళ మీద ఫైట్ అంటేనే అందరూ గ్రేట్ అని చెప్పి నాకు చెప్పడం జరుగుతుంది. కొంతమంది వైసీపీ కార్యకర్తలే నాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే కార్యకర్తలు అంటే దాంట్లో ఉండి మగ్గిపోయి నాశనం అయిపోయి కొన్ని కోట్లు కొన్ని లక్షల మంది పెట్టుకున్న జీవితాలు పోయి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మొన్న కూడా నాకు ఎందుకు నువ్వు ప్రచారం జరగట్లేదు, నేను ఒకటే చెప్పా, అరే నేను గెలుపు ఓటముల గురించి కాదు, నా ధ్యేయం ఒకటే, వైసీపీ రావద్దు. అలా వచ్చిందనుకో మళ్ళీ పులివెందుల చరిత్ర గలీజే. ఎందుకంటే ఇంక మారదు, జీవితం మారదని చెప్పేసినాం. అయితే వాళ్ళు కూడా అనడం అయితే 70% ఇదే ప్రభుత్వం వస్తుంది, 30% వైసీపీ. ఎక్కడ ఈ అరాచకాలు దౌర్జన్యాలు అయిపోయినాయి, ఈ పాలన గండిపడాలంటే ఇదే నిదర్శనం, మారుతుందని చెప్పి వాళ్ళే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పిన వ్యక్తులు ఉన్నారు. ఆ పేర్లు ఎందుకు, అదన్న విషయం. ఓకే, ఇప్పుడు రేపు మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? ఓన్లీ ఇలాగా కావచ్చు, పార్టీలో కొంతమంది మీదనే పోరాడుతూ ఉంటారా, లేకపోతే వేరే ఏదైనా పార్టీలో జాయిన్ అయిపోయి ప్రజల కోసం కావచ్చు, లేదంటే మీకు జరిగిన అన్యాయంపై పోరాటం ఉంటుందా? అన్న, నాకు జరిగిన అన్యాయం గురించి అయినా, ప్రజల గురించి అయినా, లేదంటే నా పులివెందుల గురించి అయినా, ఏదైనా గురించి అయినా కానీ కొట్లాడే శక్తి ఉంది, ఓపిక ఉంది. మనకు స్టాండర్డ్ కంపల్సరీ కావాలి, మన లైఫ్ అష్యూరెన్స్ కావాలి, మనకు ఎవడైనా సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ వచ్చిందనుకో ఆ రోజు చెప్తా, అదన్న విషయం. ఓకే, థ్యాంక్ యూ సునీల్. అయితే ఇది నా ధ్యేయం ఒకటే, నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను అందరినీ కూడా నేను కూడా టార్గెట్ చేసుకొని కాదు, కానీ వారి నా ఏదైతే ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో నేను అది అనుభవించాను, వాళ్ళను కూడా అదే విధంగా బాధ పెట్టే విధంగా నేను ట్రై చేస్తాను. పార్టీలు ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో సపోర్ట్గా ఉంటారో ఆ పార్టీలో జాయిన్ అయ్యేందుకు కూడా నేను సిద్ధము అని చెప్పి కూడా సునీల్ యాదవ్ చెప్తున్నటువంటి ప్రశ్న. అలాగే జెడ్పీటీసీగా పోటీ చేశాను, కానీ నేను గెలవాలని పోటీ చేయలేదు. వైసీపీని దెబ్బ కొట్టేందుకు అలాగే ఓడించేందుకు మాత్రమే నేను పోటీ చేశాను. అలాగే మంచి ప్రభుత్వము, మంచి నాయకులను ఎన్నుకున్నారు ప్రజలు. 14వ తారీఖు 15వ తారీఖు మామూలుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ పులివెందులకు 14వ తారీఖు సాయంత్రానికి స్వాతంత్రం వస్తుందని చెప్పి కూడా సునీల్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ సాగర్తో రామచంద్ర, జీ తెలుగు న్యూస్, పులివెందుల నుంచి.